పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ కళల కలయిక కోసం తెలుగు ప్రేక్షకులు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ కళ ఇంతవరకు నిజం కాలేదు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో అని ఎన్నో ఊహాగానాలు వినిపించినా లెక్కల మాస్టర్ సుకుమార్ మాత్రం ఎక్కువగా మెగా కాంపౌండ్ కే తన ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇక మహేష్ బాబుతో ఒక చిత్రం మినహా రెబల్ స్టార్ తో జత కట్టే ప్రయత్నాలు చాలా సార్లు జరిగినా ఏ ఒక్కటి కార్యరూపం దాల్చలేదు. మరి అయితే ఇప్పుడు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు రంగ ప్రవేశం చేశారట. పాన్ ఇండియా కింగ్ ను లెక్కల మాస్టర్ ను ఒకే తాటిపైకి తీసుకొచ్చి బృహత్ కార్యానికి ఆయన శ్రీకారం చుట్టారు. నిజానికి గేమ్ చేంజర్ రూపంలో ఎదురైన భారీ పరాజయం తర్వాత దిల్ రాజు ఇకపై భారీ బడ్జెట్ చిత్రాల జోలికే వెళ్లరనే ప్రచారం జరిగింది. కానీ దాదాపుగా 350 కోట్ల నష్టం వాటిల్లినా ఆయన వెనకడుగు వేయకుండా ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల సాహసానికి సిద్ధమవుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మరి దీని వెనకున్నదంటే రెబల్ స్టార్ ప్రభాస్ సుకుమార్ కాంబినేషన్ పై ఉన్న అపారమైన నమ్మకమే. మరి పాన్ ఇండియా కింగ్ గా మార్కెట్ ని శాసిస్తున్న ప్రభాస్ వంటి స్టార్ హీరో పుష్పతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుకుమార్ తో కలిస్తే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయం. ఇక కథలో బలం కొంచెం అటు ఇటైనా తన స్టార్డమ్ తో కలెక్షన్ల వర్షం కురిపించగల సత్తా ప్రభాస్ది. అలాంటి హీరోకి కంటెంట్ తో అద్భుతాలు సృష్టించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగల సుకుమార్ వంటి డైరెక్టర్ తోడైతే మరో బాహుబలి స్థాయి సునామీ ఖాయమని విశ్లేషకులు అంచనా. మరి ఈ కళలను నిజం చేయడానికి దిల్ రాజు ఇప్పుడు కంకణం కట్టుకున్నారట. గతంలో కూడా వీరిద్దరితోనూ సినిమా తీయాలని ఆయన 2 సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ముఖ్యంగా పుష్ప 2 సెట్స్ పై ఉండగా సుకుమార్ తో ప్రభాస్ సినిమాను ఖరారు చేయాలని గట్టిగా ప్రయత్నించారట. కానీ అది కూడా ఫలించలేదు. మరి ఆ సమయంలో శంకర్ తో రామ్ చరణ్ గేమ్ చేంజర్ చేసే అవకాశం అయితే వచ్చింది. కానీ ఆ చిత్రం ఫలితం దిల్ రాజును కోలుకోలేని దెబ్బతీసింది. ఆ దెబ్బతో 100 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రాలు నిర్మించాలనే ఆలోచన కూడా పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు సుకుమార్ చెప్పిన కథ ఆయన్ను ఎంతగానో ఉత్తేజపరిచినట్లుంది. మరి ఆ కథతో రెబల్ స్టార్ ప్రభాస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట దిల్ రాజు. ఒక అగ్ర నిర్మాత తలుచుకుంటే రెబల్ స్టార్ డేట్లు సంపాదించడం కష్టమేమీ కాదు. కానీ ప్రభాస్ డైరీ ఇప్పటికే నిండిపోయింది. ప్రజెంట్ చేస్తున్న చిత్రాల తర్వాత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, ఆ తర్వాత కల్కి సీక్వెల్, దాని తర్వాత సలార్ 2 వంటి భారీ ప్రాజెక్టులు వరుసలో ఉన్నాయి. కాబట్టి ప్రభాస్ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కనీసం 2 ఏళ్ల వరకు డేట్లు కేటాయించే పరిస్థితి అయితే లేదు. ఇక్కడే దిల్ రాజు తనదైన శైలిలో తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇక రామ్ చరణ్ తో సుకుమార్ చిత్రం పూర్తి కాగానే సుకుమార్ దృష్టి పుష్ప 3 వైపు మళ్లకుండా వెంటనే ప్రభాస్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాలని ఆయన వ్యూహ రచన చేస్తున్నారు. అంతేకాదండోయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్ల కోసం కూడా ప్రయత్నిస్తున్నారంట దిల్ రాజు. మరి ఈ 2 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపైనే భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే రెబల్ స్టార్ ప్రభాస్ సుకుమార్ కాంబినేషన్ లో సినిమా దాదాపు ఖాయం అయినట్లే అని తెలుస్తోంది.